నమస్కారం. విలువ, స్థానం, గౌరవం ఈ మూడు పదాలు మనకు బాగా తెలిసినవే. మన జీవితమంతా వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కదూ. అయితే వీటికి అసలు అర్థమేంటి? ఒక్కొక్కసారి సమాధానాలు మన కళ్ల ముందే చాలా మామూలు వస్తువుల్లోనే దాగి ఉంటాయి. కాని గురువుగారు, ఇక్కడే నాకు పెద్ద సందేహం. నేను ఎవ్వరికీ ఏ చెడు చెయ్యను, అందరితో మంచిగా ఉండటానికే చూస్తాను. అయినా సరే నన్నెవ్వరూ గౌరవించరు, నాకు విలువ ఇవ్వరు. అసలు ఎందుకిలా జరుగుతోంది? లోపం నాలో ఉందా? చాలా మంచి ప్రశ్న అడిగావు. దీనికి జవాబు నేను నేరుగా చెప్పను. ఒక చిన్న ఉదాహరణతో మనమే కలిసి తెలుసుకుందాం. నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం ఈ సాధారణ కాగితం ముక్కలోనే దాగి ఉంది. సరే, ఇప్పుడు మనం ఒక కాగితం కథను చూద్దాం. వస్తువు ఒక్కటే, కాని అది ఉండే చోటును బట్టి దాని విలువ, దానికి దొరికే గౌరవం ఎలా మారిపోతాయో నువ్వే స్వయంగా గమనించు. ఇప్పుడు ఊహించుకో, ఈ కాగితం ఒక చెత్తబుట్టలో పడి ఉంది. అప్పుడు దాని విలువనేంటి? 0. దాన్ని చిత్తు కాగితం అంటాం. ఎవరైనా దాన్ని కనీసం ముట్టుకోవడానికి కూడా ఇష్టపడరు, అవునా? సరే, ఇప్పుడు అదే కాగితం మీద కొన్ని వార్తలు అచ్చువేశారనుకో, అది వెంటనే వార్తాపత్రిక అవుతుంది. దానికి కొంచెం విలువ వస్తుంది. పొద్దున్నే లేవగానే అందరూ దాన్ని ఎంతో ఆసక్తిగా చదువుతారు. కానీ సాయంత్రం అయ్యేసరికి దాని పరిస్థితేంటి? పల్లీలు పొట్లం కట్టడానికి తప్ప దేనికి పనికిరాదు. దాని జీవితం కేవలం ఒక్కరోజే. అదే కాగితం ఒక పవిత్ర గ్రంథంలో ఒక పేజీ అయితే ఇప్పుడు చూడు, దాని స్థానం, గౌరవం మొత్తం మారిపోయాయి. అది పొరపాటున కింద పడితే చాలు, వెంటనే తీసి కళ్ళకద్దుకుంటారు. దాన్ని ఎంతో భక్తితో పూజిస్తారు కూడా. గమనించావా ఎంత పెద్ద మార్పు? ఇక చివరిగా అదే కాగితం మీద ప్రభుత్వం ఒక ముద్ర వేసి గవర్నర్ గారు ఒక సంతకం పెడితే అప్పుడు అది కరెన్సీ నోటవుతుంది. ఇక దాని శక్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దానికోసం ఎంత పెద్దవాళ్లైనా తల వంచుతారు. చూసావా, అదే కాగితం ఇప్పుడు ప్రపంచాన్నే శాసించగలదు. అర్థమైంది గురువుగారు. ఈ అన్ని సందర్భాల్లోనూ కాగితమైతే మారలేదు, కాని అది ఉన్న స్థానం, దానిమీద పడిన ముద్ర, దాని విలువను, గౌరవాన్ని పూర్తిగా మార్చేశాయి. అంటే అసలు విషయం ఇదేనంటారా? సరిగ్గా పట్టుకున్నావు. అస్సలు విషయం అదే. కాగితంలాగే మనిషి కూడా ఒక్కడే, కాని వాళ్ల హోదా మారితే వాళ్లకొచ్చే గౌరవం మారుతుంది. వాళ్లమీద ఆ డబ్బు, అధికారం అనే ముద్ర పడినప్పుడు ఈ సమాజం వాళ్లను చూసే తీరే పూర్తిగా మారిపోతుంది. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కాని ఇదే వాస్తవం. ఈ ప్రపంచానికి నువ్వు ఎంత మంచివాడిది అనేది కాదు ముఖ్యం, నీకు ఎంత విలువ ఉంది అనేదే ముఖ్యం. ఆ విలువ అంటే ఏంటి? నీ హోదా, నీ డబ్బు, నీ అధికారం. నిజమే గురువుగారు, వినడానికి కష్టంగా ఉన్నా ఇదే నిజమనిపిస్తోంది. అయితే మరి ఈ సమాజం గౌరవించే ఆ విలువను నేనెలా సంపాదించాలి? నా స్థానాన్ని నేనెలా మార్చుకోవాలి? అక్కడికే వస్తున్నాను. ఇప్పుడు మన చేతుల్లో ఏముందో చూద్దాం. గౌరవం కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు, దాన్ని మనమే సంపాదించుకోవాలి. మన విలువను మనమే సృష్టించుకోవాలి. దానికి మొదటి అడుగు ఏంటంటే, ఎవరో వచ్చి గౌరవిస్తారని ఎదురుచూడటం ఆపేయాలి. రెండవది, నీ విలువను నువ్వే పెంచుకోవాలి. అదెలాగంటే, ఏదైనా నైపుణ్యం సంపాదించడం ద్వారా, అధికారం పొందడం ద్వారా, నీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం ద్వారా. ఎందుకంటే ఏ పని లేకుండా, ఎవరికీ ఉపయోగపడకుండా ఖాళీగా ఉంటే ఆ చెత్తబుట్టలో పడేసిన చిత్తు కాగితంలాగే మనల్ని కూడా పక్కన పడేస్తారు. ఎవరూ మనకు విలువ ఇవ్వరు. కానీ ఒక్కసారి ఆలోచించు, నీమీద ఆ డబ్బు, అధికారం అనే ముద్ర పడితే చాలు, పరిస్థితి మొత్తం తలకిందులవుతుంది. నిన్నటి వరకు నిన్ను చిన్నచూపు చూసిన వాళ్లే నీ ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. అప్పుడు నీ మంచి గుణం గురించి కాదు, నీ హోదా గురించే మాట్లాడతారు. అంటే ప్రపంచం నన్ను గుర్తించాలని నేను ఎదురుచూడాలా, లేక నాకంటూ ఒక గుర్తింపును నేనే నిర్మించుకోవాలా? అవును, ఆ ప్రశ్నే మనల్ని మనం వేసుకోవాలి. చెత్తబుట్టలోని చిత్తు కాగితంలా మిగిలిపోవాలా, లేక ప్రపంచాన్ని శాసించే కరెన్సీ నోటులా మన విలువను మనమే సృష్టించుకోవాలా? ఆ నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.